ఇప్పుడు మీరన్నట్టు యేసు ప్రభువే నిజం అనే దానికి ముఖ్య ఆధారంగా మీరు ఏం తీసుకుంటారు? ఇప్పుడు బైబిల్‌ని. యాహ్! ఓకే. హ్మ్. ఆ బైబిల్ పుట్టుక ఎట్లా పుట్టింది అంటే ఏం చెప్తారు? దేవుడే వ్రాయించాడు. దేవుడే వ్రాయించాడు. హ్మ్. ఎవరితో రాయించాడు? తన ప్రవక్తల చేత వ్రాయించాడు. తన బిడ్డల చేత వ్రాయించాడు. తన బిడ్డల చేత. అంటే ఇట్లా చెప్పి ఉండొచ్చా దేవుడు ఈ రకంగా మనుషులు నడుచుకోవాలి, ఇది అంటే ఒక విధంగా అనేది? సువార్తలు అనుకోండి, ఆ, యేసు ప్రభువును వెంబడించిన శిష్యులే అక్కడ ఏం జరుపుకుంటూ వచ్చిందో వాళ్ళకు మత్తయ్య గారు, ఉమ్, మార్కు, ఉమ్, లూకా, యోహాను వీళ్ళు రాశారు. ఉమ్, వాళ్ళు చూసింది ఉమ్, సువార్తలో ఉంటది. అంటే యేసు ప్రభు ఇట్లా కానాను పెండ్లిలో ఆశ్చర్యం చేశాడు, ఉమ్, కుష్టివాదిగ్రస్తుని స్వస్థపరిచాడు, కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడిని చూపొచ్చేటట్టుగా చేశాడు. ఉమ్, ఎన్నో లక్షల మందికి రొట్టెలు విరిచిపెడితే ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉమ్. వేల మంది భుజించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఆయనతో ఉన్నవారు రాశారు. ఓకే. క్రొత్త నిబంధన ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి? ఉమ్. ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఇది బైబిల్ ప్రూవ్ చేస్తుంది కదా. అంటే ప్రవక్తలు పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాల ముందు జాన్ చెప్పి బాబు గారు ఏదైతే ఒకటి చెప్పిందో అడుగుతున్నారు. అదే నమ్మకంగా జరిగింది. ఓకే. ఇప్పుడు మన భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్రక ఆధారంతో నిరూపించబడ్డాడు ఆయన. ఓకే. కాబట్టి నేను నమ్ముతాను, ఓకే. నమ్మమని ప్రకటిస్తాను. ఓకే. నీకు ఇష్టం లేదా వదిలేసాయి. ఓకే. That's నా డౌట్ ఏంటంటే, Yeah. అంటే యాక్చువల్లీ ఇష్టం కాదు, సందేహం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుమానం, ఒక సందేహం, ఒక ప్రశ్నార్థకం. Yeah. మీరు చెప్పారు కదా ఒక 5 రొట్టెల్ని 100 మందికి పంచారని. Yeah. అది పాజిబులా? పాసిబుల్లే. ఏ రకంగా? పాసిబుల్ కాకపోతే అసలు ఆయన దేవుడే కాదు. ఆయన మహిమ, అవేదో మహిమలు అంటారు. ఓకే. మహిమలు అంటారు. అంటే మహిమలు అంటారు. మీ లెక్క ప్రకారం దేవుడైన యేసు ప్రభు 10 మంది 100 మంది కడుపు నింపడం కోసం 5 రొట్టెలను కూడా పంచగలడు. చేశాడు. అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఆ prove టైంలో చేసుకోవడానికి. ఆ టైంలో ఆ టైంలో. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి. నమ్మడం కలిగింది. ఇంకా సరిపోయిందా? మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నారు కడుపు మండి. ఉమ్. ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత? ఆయన కాలంలో వీళ్ళందరూ అదే ఆయన వీళ్ళందరూ కాలం- కడుపులు నింపొచ్చు కదా. ఆయన కాలంలో జరిగింది అది. ఉమ్. ఇప్పుడు ఆయన లేడు కదా. ఉంటే ఆయన అలాగే చేద్దు. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఉన్నాడా యేసు లేడా? ప్రభు ఇక్కడ లేడు కదా. అంటే భౌతికంగా భౌతికంగా లేడు కదా. శరీరధారిగా ఉంటేనే చేయగలడా దేవుడు? లేకపోతే దేవుడు చేసే శక్తి లేదా? శరీరధారిగా ఉన్నా చేయొచ్చు, శరీరధారిగా లేకపోయినా ఆయన మహిమలు చేయొచ్చు. ఉమ్. కానీ ఒక లిమిట్ ఉంటది. ఉమ్. ఆయన లిమిట్ దాటి చేయడు. ఆయన లిమిట్ ప్రకారం లిమిట్ ఎవరు పెట్టారు? ఆయనకు ఆయనే పెట్టుకున్నాడు. ఇదేంటి? మనుషులు పెడితే ఎట్లా? ఆయన మనుషులకు మంచి సృష్టికర్త. చేయడానికి మన- లిమిట్ పెట్టుకోవడం దేనికి ఎందుకు? సార్? కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎందుకుండు? ఎంత మంచివాడు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. దేవుడు జడ్జి గారు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. జడ్జిలకు ప్రధాని కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. చట్టాలు ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళకి అసలు ఈ లిమిట్స్. చట్టాలు ఇవన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయి. మీరు చెప్తున్న సామాన్య మానవులు, జడ్జీలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా సామాన్య మానవులు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రభువు, యేసు ప్రభువు, సమస్త సృష్టికి సృష్టికర్త ఆయన. ఉమ్. నేను ఆయన గురించి మాట్లాడుతున్నా. సరే, ఆయన ఇప్పుడు ఆయనకు చేయొచ్చు limits కదా. ఎందుకు? ఆయన ఇప్పుడు చేయొచ్చు కదా. అవును. ఇప్పుడు ఇబ్బంది కడుపు పడుతున్నారు నింపొచ్చు కదా. అంటున్నారు కదా. కడుపు నింపొచ్చు. యా. నేనేం ఎక్కువ కోరుకోవట్లేదు. యా. మీరు క్రిస్టియనా? కాదు, హిందూ. హిందూ. ఉమ్. రాముడు చేయొచ్చు కదా. రాముడు ఎక్కడ? కృష్ణుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు తెచ్చి 100 ఈశ్వరుడు మంది చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు. వాళ్ళు గాడా కాదా? దేవుడా కాదా? వాళ్ళ దేవుడు కాదు. మీరు చెప్పినట్టే యేసు ప్రభువే దేవుడు. యేసుప్రభే దేవుడా? మీరే చెప్పారు కదా. నేను చెప్పడం కాదు. మీరేం చెప్తారు? మీ నమ్మకం ఏంటి? మీ బిలీఫ్ ఏంటి? నా బిలీవ్ మీ బిలీఫ్ ఏంటి? అందరు దేవుళ్ళే. దేవుడు అనేటువంటి వాడు అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? నా అంటే దృష్టిలో మనిషిలాగా ఉంటాడా? ఉమ్. ఏం అద్భుతాలు చేయలేడా? దేవుడు ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు కదా. ఏమైనా మరి చేయొచ్చు. రాముడు పిలవండి, చేస్తాడు. బట్ నేను ఎక్కడ కృష్ణుడు చెప్పలేదు. పిలవండి, చేస్తాడు. దేవుడు నేను ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పలేదు? నేను ఎక్కడ చెప్పలేదు. రామాయణంలో లేదా? 5 రొట్టెలు తెచ్చి కాదండి, 5 రామాయణంలో రొట్టెలు 5 రొట్టెలు రామాయణం- 100 మందికి పంచినట్టు ఎక్కడ లేదు. 5 రొట్టెల సంగతి పక్కన పెట్టండి. ఆ. రామాయణంలో కానీ, ఎందుకు పక్కన పెట్టాలి? భాగవతంలో కానీ ఇంతమంది కడుపు అన్నం ఇంతమంది లేకుండా దేవుళ్ళు చచ్చిపోతున్నారు. ఏమండి? మాకుంది యేసు ప్రభువే. ఉమ్. కానీ మీకైతే 33 కోట్ల మంది ఉన్నారు. ఉమ్. వాళ్ళందరూ పిలవండి, శుభ్రంగా మన దేశం అంతా పంచిపెట్టమనండి. మరి వాళ్ళే వాళ్ళు ఆ దేవుళ్ళు, పని చేయలేరా? యేసు వాళ్ళు ప్రభు కడుపు చేసిన పని వాళ్ళు చేయలేరా? వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. నేను చెప్తున్నాను. అయ్యో, దేవుడు కాదా? కాదు, యేసు ప్రభువే మరి నిజమైన యేసు దేవుడు ప్రభుని కదా. నమ్ముకోండి. ఆ? సరే సరే, నేను నమ్ముకోండి అంటున్నారు. ఉమ్. ఓకే, నేను నమ్ముతాను. ఆ, నమ్మను. మీరు చెప్తే సరే మీకోసం నమ్ముతాను. యేసు నా ప్రభువే కోసం వద్దు. మీరే చెప్పారు కదా. యేసు నా ప్రభువే. కోసం వద్దు. సరే, ఆ. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో క్రిస్టియానిటీలో పేదవాళ్ళు లేరా? తిండి లేక చనిపోతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఆ, మరి బైబిల్లోనే వాళ్ళ ప్రభు ఏం చెప్పాడంటే, మరి వాళ్ళ కడుపు నింపొచ్చు కదా. అందుకని ప్రభువే చెప్పాడండి. వాళ్ళ వినండి, కడుపుని వినండి, నింపొచ్చు వినండి. ఇక అట్లంటే అందరూ శుభ్రంగా తింటాం, ఇంటికాడ కూర్చోడు. పని ఎవడు చేస్తాడు? పొలాలు ఎవడు పండిస్తాడు? మొత్తం ఇవన్నీ ఎవడు మెయింటైన్ చేస్తాడు? ఎవరు చేయాల్సింది బిర్యానీలు వాళ్ళు హండీలు చేయాలి. వండి పెట్టమనట్లేదండి. ఎవరు పూటకు చేయాల్సి- గతి లేని వరకు ఒక్క ఎవరు- పూట అయినా పెట్టొచ్చు కదా దేవుడు అని అడుగుతున్నాను. అది పెడతాడు. మనం అదే ఇప్పుడు పెట్టకపోయినా మరి వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారు? ఫర్ సపోజ్ అనుకున్నాం, చచ్చిపోతున్నారు. ఎక్కడ తిండి లేక చాలా మంది చచ్చిపోతున్నారు. ఎక్కడ ఈ ప్రపంచం మొత్తంలో చాలా మంది, జరుగుతాయండి. సహజమే, చాలా మంది. సహజమే. అంటే దేవుడు చనిపోవడం సహజమే. సహజమే. దేవుడికి చనిపోవడం సహజమా? మనిషి పుట్టడం ఎంత అవసరమో ఉమ్. చనిపోవడం కూడా అంత సహజమే. అమాయకులు చనిపోతున్నారు. అమాయకులు చనిపోతున్నారా? లేదు. పేదలు చనిపోతున్నారా? లేదు. ధనవంతులు కూడా చచ్చిపోతారు, డబ్బున్నా చచ్చిపోతారు.
బైబిల్ కూడా ఏం చెప్పిందంటే పేదలు మీతో ఉండకపోరు అని చెప్పాడు. ఉంటారు, అన్ని కాలాల్లోనూ ఉంటారు. అందుకని మనకేమి నేర్పాడంటే నేనేదో దిగొచ్చి మహిమలు చేయటం కాదు నాయన, పేదలకు మీరు భోజనం పెట్టండి, ఆకలి కొంటే భోజనం పెట్టండి, శత్రువు అయినా సరే ఆకలి కొంటే భోజనం పెట్టండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి, ఆదరించ నన్ను చూసినట్టే నాకు చేసినట్టే అని చెప్పాడు. ఎందుకంటే ఇంత మంచి వాక్యాలు ఏం కావాలి మనకి? ఇది దట్స్ ఇట్. సో కనుక ఎనీవే టోటల్గా నేను కోరుకుంటుంది ఏంటంటే నా సోదరునిగా మీరైనా ఎవరైనా సరే మన భారతీయులందరూ కూడా చక్కగా రక్షించబడాలి, మన భారతీయులందరూ కూడా వర్ధిల్లాలి, ప్రపంచంలో గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి మన భారతీయులందరూ. అదే సమయంలో మన భారతీయులందరూ కూడా రక్షణ విషయంలో కూడా మారు మనసు పొంది చక్కగా యేసుప్రభువుని నమ్ముకొని స్వర్గస్థులు కావాలి, స్వర్గంలో సంతోషించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నమ్మితేనే స్వర్గస్థులు అవుతారనేది మీ కాన్సెప్ట్ కదా అండి? అవును. నమ్మకపోతే కారణం లేదు, నమ్మకపోతే ఆయన అవమానించినట్టే. మన తండ్రి పెంచి మా నాన్న దగ్గర పెరిగాను, పెద్దవాడిని ఆయన, ఇప్పుడు నువ్వు నాన్న నాకు డౌట్గా ఉంది, నువ్వు మా నాన్నవేనంటే ఆయన ఎంత బాధపడతాడండి? కనుక మనం నమ్మాల్సిందే. ఆయన ఏం చెప్పాడంటే తల్లి గర్భంలో నేను రూపించింది నేనే అని చెప్పాడు. ఒక చిన్న సందేహం నాకు ఇక్కడ, యాక్చువల్లీ ఒక చిన్న మాట. మీరు అన్నారు కదా, వాస్తవానికి ఏ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళి నువ్వు నా తండ్రి కాదంటే తండ్రి బాధపడతాడు. చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గరే పెరుగుతాం, ఆయనతోటే ఉంటాం, ఒకరిని అమ్మ అని పిలుస్తాం, ఒకరిని నాన్న అంటే పిలుస్తాం కనుక ఇది ఒకటి ఎవిడెన్స్. బట్ ఇక్కడ దేవుడు ఒక్కడే లేడు కదా మరి? దేవుడు ఒక్కడే అని చెప్పబడట్లేదు. దేవుడు ఒక్కడే. మాట్లాడితే నేను విన్నాను, జాన్ బాబు గారు మై ఫాదర్ నేమ్ ఇస్ శంకర్, మీ ఫాదర్ నేమ్ ఏంటి? భూషణం, రైట్? ఓకే. మీ నాన్న పేరు అడిగితే మీరు ఒకటే పేరు చెప్పారు, మీకు ఒకటే నాన్న, మీకు క్లారిటీ ఉంది, నాకు కూడా క్లారిటీ ఉంది, ఇది ఫైన్. బట్ దేవుడు విషయానికి వచ్చేసరికి అట్లా లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక పిల్లాన్ని తీసుకొచ్చి, ఒక రామునో సోమునో లేకపోతే ఇంకొకరినో ఎవరినో కిరణ్ పాల్నో జాన్ పాల్నో ఎవరిని పెట్టినప్పుడు 10 మంది నిలబెట్టి ఆడికి ఏం తెలియదు, పిల్లోడు 10 మందిని ఈడు మీ నాన్న రకరకాలుగా అంటుంటారు. ఇంకోటి వచ్చి కాదు వాడు మీ నాన్న అంటుంటాడు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే DNA టెస్ట్ చేస్తాం. ఆ 10 మంది DNA తీసుకొని ఈ DNA తీసుకొని టెస్ట్ చేసి ప్రూవ్ చేయడానికి ఉంటుంది. ఒకడే నాన్న అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10 మంది ఉన్నారు కదా లైన్లో. హిందువులో 30 దేవతలు ఉన్నారు, క్రిస్టియానిటీలో యేసు ప్రభు ఒకడు ఉన్నాడు, అక్కడ ముస్లింలకు చూసుకుంటే అల్లా ఉన్నాడు, రకరకాలుగా దేవుళ్ళని మొక్కబడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మీరు సింపుల్ గా ప్రూవ్ చేసుకోవడానికి బిలీవ్ చేస్తే సరిపోతుంది. సరే వినండి, నేను అనేది ఏంటంటే అది మీ ఆలోచన, మీ ఆవేదన, మీకు అంతమంది ఉన్నారు కాబట్టి మీ డౌట్ అది, మాకు అంతమంది లేరు. అంతమంది దేవుళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతమంది దేవుళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. హిందూ దేవుడు, క్రిస్టియన్ దేవుడు, లేకపోతే ఇక్కడ ముస్లిం దేవుడు, ముగ్గురిని తీసుకున్నా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా? లేదండి, అసలు హిందువులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు లేడండి. దేవుడు ఒక్కడేనండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అది మీరు చెప్తున్నారు. బట్ ఇప్పుడు నీ ముస్లిం అడిగితే అలా చెప్పడే, ఒక హిందువుని అడిగితే అలా చెప్పడే. అది వాళ్ళ అమాయకత్వం అనొచ్చు, లేక వాళ్ళ గురుడితనం అనొచ్చు, లేకపోతే అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళకే నేను వదిలేస్తాను. నన్ను అడిగితే ఖచ్చితంగా చేయలేరు, వదిలేస్తారు తప్ప మీరు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నేను అందుకే మీకు ప్రూవ్ చేయడానికి మీకు కొన్ని ఆధారాలు ఇచ్చాను, మీరు ఆధారాలు ఇవ్వండి. ఆయనే చరిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ప్రవక్తల ప్రవచనాలు కొన్ని 100 సంవత్సరాల ముందు ప్రవచిస్తే నెరవేరినాయి. ఇదే ప్రూవ్ అంటే మీరు అలా ప్రూవ్ చేయండి. ఇదిగో కృష్ణుడు పుడతాడని మాకు ఎట్లా మునులు చెప్పారండి, లేకపోతే అల్లా ఇట్లా విషయంలో పలానా వాళ్ళు చెప్పారని చెప్పమానండి. సో భారతదేశంలో కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని పెట్టారు. ఇంకెందుకంటే ఏం ప్రూవ్ కావాలి? ఇప్పటికీ ఆయన పుట్టినటువంటి పేర్లు, ఆయన ఏ కాలంలో జీవించాడో క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ మూల పురుషుడు యేసు ప్రభు వారే. ఆయన పుట్టిన కాడి నుంచి మన ఇంట్లో క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు రేపు 2024 వెళ్ళి 2025 వస్తుంది. మూలం ఎవరు? యేసు ప్రభువే. అక్కడ నుంచి కాలం గణించబడింది. ఇవే ఆధారాలు. ఇంకా ఎవరండి ఆయన ప్రూవ్ చేయి, ఈయన ప్రూవ్ చేయి, ఇంకా ఏం లేదు, ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వు నమ్మితే ప్రూవ్ అయిపోయింది. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నాకు ఇంకా కావాలని వెతుకుతున్నారు చాలా మంది. నేను ఇంకా టోటల్ గా మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం రోజు రోజుకు వెళ్ళిపోతుంది, విస్తరిస్తుంది. హిందుత్వం ఎక్కడ ఉందండి? ఎక్కడ? మహా అయితే నేను ఏదో నిన్న మొన్న చూశాను. సరే టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న ఒక 10-15% కంటే ఎక్కడ లేదు హిందుత్వం. ఓకే, సో కాబట్టి క్రైస్తవ్యం అన్ని దేశాల్లో విస్తరించింది. అంటే అందరు పిచ్చోళ్ళ, అందరు జ్ఞానం లేదా? సరే తీసేయి, మాది ప్రపంచంలో ముఖ్యమైందండి, సనాతన ధర్మం అండి, అబ్బో లక్షల కోట్ల సంవత్సరాలండి అనుకుంటున్నారు హిందువులు. పాపం భ్రమలో ఉంటే మరి ఎందుకు బయటకు వెళ్ళలేదు? ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? అంటే దానికి ఆధారాలు లేవు, దానిలో సత్యం లేదని అర్థం. ప్రూవ్డ్. ప్రచారం చేసుకోకపోతే సత్యం లేదన్నట్టు. అంటే ప్రచారం ఎవరు చేసుకోవద్దన్నారు? మీరు చేస్తున్నారుగా, విదేశాలు కూడా చేస్తున్నారుగా. ఎన్ని చేసినా మీరు అక్కడే ఉంటారు, ఎందుకంటే దాంట్లో సత్యం లేదు, అది నిజం కాదు. ఇప్పుడు
వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మతాలు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి, ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు. మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు? కారణం ఏంటంటారు? ముస్లిము తను ముస్లిం అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అవును సార్. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి. అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి. అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి. వాడి పేరు వరప్రసాద్, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు సాంబశివరావు. కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తిండాడు. శివుడి పేరు కావాలి, శివుడి ప్రసాదం వద్దు. ఓకే అని ఏమెక్కింది? అడిగి విషం ఎక్కింది. అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు, ప్రసాదం తినమంటాడు. ఎందుకంటాడు? వాడికి విషం ఎక్కిచ్చారు. మనకేమో విషయం ఎక్కించలేదు, మనకి విషం ఎక్కించలేదు, విషయం కూడా ఎక్కించలేదు. అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం. ఏంటిది? నువ్వు కూడా పాడతావు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, 3వ లైన్లో అబద్ధము సుందర విగ్రహ. నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు, నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు. ఇది ఒరిజినల్, పచ్చాబద్ధం కదా, పచ్చాబద్ధం కదా. దాని అర్థం చెప్పమ్మా. ఈశ్వర అల్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయి పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను, పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టుడు అలా చేశాడు. ఒరిజినల్ సాంగ్ అది, డూప్లికేట్ ఏంటి? 3వ లైన్ ఈశ్వరల్లా తేలినా అంటే ఏంటి? అర్థం ఏంటమ్మా? ఈశ్వరుడు అయితే ఏంటి, అల్లా అయితే ఏంటి, అన్నీ నీ పేర్లే. ఎవడు చెప్పాడు? ఎవడు ఒప్పుకుంటాడు? నిర్మల ఒప్పుకుంటుంది, అనిల్ ఒప్పుకుంటాడు, సునీల్ ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, అప్పారావు ఒప్పుకుంటాడు. దేవుణ్ణి రాముడని కానీ అల్లా అని కానీ యేసుని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయ చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు, ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రయత్నాలు బాగున్నారా? సార్ పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు. సార్ ఎక్కడున్నారు ఇప్పుడు? సార్ హలో, ఏ ఊరు సార్? కడప. సార్ ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్? నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోండి. కానీ బైబిల్ పనికి మాలదని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానో అడగండి, చెప్తా. నేను చెప్పనా వద్దా? కాదు నాన్న, ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు. ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, 1000 నూతులు కోన, ఓ ఒంటి మిట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత? 35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతికత చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు?
చదువు లేదా? కొంచెం లోక జ్ఞానం అయితే ఉంది. నేను 6th క్లాస్ వరకు చదువుకున్నాను. అయ్యో చూసారమ్మా, టార్గెట్ ఇదే. ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్. సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను, మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మా సిస్టర్ వచ్చారు ఇక్కడ. నాన్న మీరు బైబిల్లో, అంటే నేను నోటితో చెప్పలేను, అది నేను ఎందుకు పనికిమాలని అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను, అది నోటితో చెప్పలేను. అందుకని మీకు ఇందులో యోషయా 3:17 అని ఒకటి ఉంది సార్, అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. యోషయా 3:7 ఓకేనా? చూసి మళ్ళీ ఫోన్ చేయండి. అదమ్మా 6th క్లాస్ చదివాడంట. ఈ దరిద్రం వాడికి నమ్ముకో, ఆ పీసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మీరు చెప్పింది ఓకే స్వామి, ఎందుకంటే ప్రతిదానికి ప్రతిదీ సమాధానం, ఓకే ఎందుకంటే ప్రతిదానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది, అన్ని క్లారిటీగా చెప్తున్నారు. స్ట్రాంగ్ గా మళ్ళీ కానీ ఇప్పుడు మెత్తగా హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి. చెప్పేయ్. మరి ఆ సందేహానికి మీ చెప్పేమ్మా. నుంచి ఆన్సర్ నువ్వు కోరుకుంటున్నాము. చెప్పేమ్మా. ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు. ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టము. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది, ఫ్రీగా దర్శనం చేసుకుంటాము. ఇది కానీ ఆన్సర్. కానీ దేవుడి నువ్వు దగ్గరికి అడగబోయే వెళ్ళాలి క్వశ్చన్ అంటే- కూడా ఆన్సర్డే. ఓల్డ్ క్వశ్చన్ చెప్తాను అమ్మా. చెప్తున్నా, అదే చెప్పు. అందుకే అడుగుతున్నాను అసలు స్వామి. old మరి question దేవుడి చెప్పే. దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు. దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. ఎవరు? అది ఎందుకు? అది బిజినెస్ కాదు, అంటారా, భక్తి కాదు, అంటారా ఎవరు ఎవరు అని అడగవే. స్వామి? ఎవరు అడుగు. అదే ఎవరు పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన పెడుతున్నారు? బోనాలు అయినాయా? అవును స్వామి, బోనాలు అయినాయా? ఆయనే స్వామి. ఒక్కసారి నెట్లో కొడదాం. నేను ఎందుకు గూగుల్ తల్లి చెప్తే బెటర్ కదా. అంటే హిందువులు కూడా ఇలా ఎలా నీకు ఆన్సర్ మారిపోతున్నారు? రావాలి కదా. నేను చెప్తానమ్మా. ఓకే స్వామి. బోల్డ్ స్టాక్ ఉందమ్మా, స్వామి, బోల్డ్ మేకులు, బోల్డ్ స్టాకులు ఉన్నాయి. సరే. అదే మేకులు దిగిపోయినాయి స్టాకు. స్వామి. హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనారిటీస్ బడ్జెట్? According to The Hindu, the Congress believes that 15% of the government's budget should be exclusively allocated to minorities, essentially budget allocation based on religion. Many years ago, Congress approved this idea of budget allocation based on religion. సో బడ్జెట్ని మతపరంగా 15% వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినోడు మతత్వవాది అవుతాడా? అందరు మనుషులు సమానం అనేవాడు మతత్వవాది అవుతాడా? చెప్పినోడు మతతత్వం. 15% అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ము కాస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అదే ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్లో నుంచి. ఎవరికి? తెలంగాణ మైనారిటీస్కి. బోనాలకి ఎంత ఇచ్చారు? హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ? According to India Today, the Karimnagar MP claimed that the Revant Reddy-led government allocated 33 crore rupees for Ramzan, while for Hyderabad's regional festival, Bonalu, a paltry 5 lakh rupees was sanctioned. అర్థమైందా? తెలియపన అర్థమైందా? అర్థమైంది స్వామి. సో 33 కోట్ల రూపాయలు రంజాన్కి, 5 లక్షలు మాత్రమే బోనాలకి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? గుళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. వాళ్ళు హిందువులే కదా స్వామి. ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు హిందూ అని నువ్వు అంటున్నావు, వాడు అనుకోవట్లేదే. వాడు తోకతో పిలవబడుతున్నాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా? ఉంది స్వామి. అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం, ఇంకో యాదవ భవనం, ఇంకో కురుమ భవనం. సో హిందువులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు వాడు హిందువుని ఎవడు ఓటు వేయట్లేదుగా. ఆయనకి కేదార్నాథ్లో గెలవలేదు, అయోధ్యలో గెలవదంటే అది హిందువు అయితేగా. వాడైతే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి, మిగిలేదు మట్టి. వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ. మరి హిందువులు ఎక్కడున్నారు స్వామి? హిందువులు ఎక్కడ? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ దేవాలయం నాది, ఈ ధర్మం కోసం జీవించాలనుకునేవాడు హిందువు. అందుకని గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందూ ఎలా అవుతాడు? అలా ఉన్నారంటారా స్వామి? కొంతమంది ఉంటారు. ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది, వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడంట తిరుమలలో. వాడు దిగజారినాడు. వాడు హిందూ ఎందుకు అవుతాడు? వాడు గాండు అవుతాడు, లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు. ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళావమ్మా? ఎన్నాళ్ళైంది వెళ్ళి చెప్పు. వెళ్ళాను స్వామి. ఎంత ఖర్చు పెట్టావు? నేనా స్వామి? పెట్టాను స్వామి 1500. ఎందుకు పెట్టావు?
లడ్డు తీసుకున్న ప్రసాదము, అలాగే టికెట్లకు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టాలి? అర్చన గుళ్ళో లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం, టికెట్లు ఎందుకు పెట్టాలి? అక్కడ రూల్ పెట్టారు సార్. ఎవరు పెట్టారు? ఆలయ ధర్మకర్తలు. వాళ్ళని ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది కదా. అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి హిందువులకి ఒక అరటిపండు కూడా ఇవ్వదు, కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు, ఐఎమ్ సెయింగ్ హోల్సేల్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ కర్ణాటక, ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? అడగండి. ఏ లాయర్ అయినా, ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్ని ఒక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేలు పెట్టద్దు, ఓ తీర్పు ఇవ్వండి. ఇప్పుడు ఓ విషయం, చొక్కా ఎప్పుడు కొనుక్కున్నావు? ఎంత? నీ ఇష్టం. ఆడికి బలిసింది 6,000 పెట్టి కొనుక్కుంటాడు, నిన్ను కాదు. ఉజ్జాయం ఉదాహరణ చెప్పా. ఆయన 600 ఆయన కొనుక్కున్నాడు, కుదిరితే 6,000 పెట్టుకుంటాడు. నిన్న ఎవరో వచ్చారు, ఆఫర్లో వస్తాయంటే 200 అంట, అని సాఫ్ట్వేర్ అయినా 200 చొక్కాయా? ఆశ్చర్యపోయాను. ఉంది, ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారు. ఈ చొక్కాయ కొనుక్కో, నీకెందుకు కదా కదా. వాడి చొక్కా ఆడి ఇష్టం కదా, ఆడి పండుగ ఆడిస్తాం. మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు, స్పెషల్ దోపిడియా. మేము యాదగిరి గుట్ట వెళ్ళాలంటేనేమో 500 టికెట్టా. మేము తిరుమల వెళ్తే 10,500 టికెట్టా. బస్సుకేమో పైకి 90, కిందకి 90. వై నాట్ ఫ్రీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.